శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని మురమళ్ళ గ్రామంలో గౌతమి గోదావరి నది తీరంలో వెలిసి ఉంది. ఈ దేవాలయం శ్రీ వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. భక్తులు దీనిని మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో పరమశివుడిని అవమానించడంతో సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ సంఘటనపై శివుడు కోపంతో తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి అనంతరం భద్రకాళి దేవితో కలిసి ఈ ప్రాంతంలో వెలిసినట్లు కథనం చెబుతుంది. అందువల్ల ఈ ఆలయంలో వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవారు ఒకే గర్భగుడిలో దర్శనమిస్తారు. కాలక్రమేణా గోదావరి వరదల వల్ల పాతాళయం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. తరువాత కొమరగిరి ప్రాంతానికి చెందిన శరభరాజు అనే భక్తునికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించి చేయమని ఆదేశించారని స్థానిక విశ్వాసం. అయినా శివలింగాన్ని కొత్త ప్రదేశానికి తీసుకువెళ్తుండగా అది ఒకసారిగా భారంగా మారడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణం ఎంతో ప్రసిద్ధి. వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ కళ్యాణం చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. గౌతమి గోదావరి తీర ప్రాంతంలోని ప్రశాంత వాతావరణం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయాన్ని కళ్యాణ క్షేత్రంగా భావిస్తారు. వివాహం కాని యువతులు, దాంపత్య సమస్యలు ఉన్న దంపతులు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. భక్తుల కోరికలను స్వామివారు నెరవేరుస్తారని విశ్వాసం ఉంది.